ఓ ఓ ఓ యశ్వంత్ చూడండి ఎట్ట దూసుకొని వస్తున్నాడు, దూసుకెళ్తుంటా. 390 ఇక్కడైతే హెవీగా అయితే గుండ్లు ఉన్నాయి, దీన్ని నమ్మకూడదు ఈ రోడ్లని. కమాన్ 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 బర్రీ బాయ్ 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 బర్రీ. ఇక్కడ పెద్దోళ్ళ రియాక్షన్ చూద్దాం. ఏనా రియాక్షన్? సో గైస్ ఇప్పుడైతే నేను గోపుర వీక్ అయితే తెచ్చేసాను. చెప్పాను కదా మనం షార్ట్ రైడ్ కి అయితే వెళ్ళబోతున్నాం అని చెప్పేసి. సో నేను వంశీ అన్న యశ్వంత్ సమీర్ అయితే వెళ్ళబోతున్నాం షార్ట్ రైడ్ కి. అయితే ఎక్కడంటే పెంచులకొండ అనమాట. వచ్చిన ఏంటంటే మన నెల్లూరులో అయితే వాన్ అయితే దుమ్ము దులిపేసింది అనమాట. సో పైన అయితే కదా వెదర్ కానీ సూపర్ అయితే ఉంది. వంశీ అన్న చెప్పా కదా, ఫ్రెండ్ అయితే వంశీ అన్న అయితే వెళ్తున్నాడు. ఇంకా నేనైతే సెంటర్ అయితే వెళ్తున్నా. వెనకైతే మన డార్క్ హంటర్ అయితే ఉన్నాడు. మన డార్క్ హంటర్ అయితే డ్యూక్ 390 అయితే బ్లాగ్ అయితే చేస్తున్నాడు. సమీర్ వచ్చేసి నా వెహికల్ అయితే కూర్చున్నాడు. నేను కూడా వెళ్ళి చాలా రోజులు అయితే అవుతా ఉంది పెంచులకొండకి. ఆల్మోస్ట్ ఒక 1 year దాకా అయితే అవుతా ఉంది పెంచులకొండకి అయితే వెళ్ళి. సో ఫ్రంట్ వ్యూ అయితే చూస్తున్నారు కదా, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. సైడ్ చెట్లు మధ్యలో రోడ్డు హెవీగా అయితే ఉంది. వెదర్ కానీ సూపర్ అయితే ఉంది అబ్బా, నెక్స్ట్ లెవెల్ ఫీల్ అయితే ఉంది. మీకు ఎట్లా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. సో గైస్ ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ మన నెల్లూరు దాటి ఒక 10 kilometers అయితే వచ్చేసి పొదలకూరులో స్టాప్ అయితే పెట్టుకుందాం. పొదలకూరులో ఆగిన తర్వాత అక్కడ ఏదైనా కావాలనుకుంటే వాటర్ బాటిల్ ఇంకా సంథింగ్ కూల్ డ్రింక్స్ ఏమైనా కావాలంటే తీసుకొని ఇంకా నెక్స్ట్ అయితే రైడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం పెంచులకొండకి అయితే రైడ్ అయితే ప్లాన్ చేసాం కదా. ఈ రైడ్ అయితే ఫినిష్ అయిపోతే మటుకు నెక్స్ట్ నేను వెళ్ళి యమా షోరూమ్ లో అయితే బైక్ అయితే పెట్టేస్తాను. ఈసారి బైక్ పెడుతున్నా కదా, సెకండ్ టైం అయితే పెడుతున్నాను అబ్బా. ఫస్ట్ టైం పెట్టినప్పుడు 0 రిజల్ట్ అనమాట. వెహికల్ చేసి కానీ చేయనట్టే. మీరే చెప్పండి అబ్బా, ఎట్లా మనం 13K పెట్టి కానీ రిజల్ట్ లేకపోతే ఇంకెందుకు అబ్బా చేయించుకోవడం? మనీ వేస్ట్ కదా, మనీ వేస్ట్, టైం వేస్ట్. బైక్ కానీ మన కాడ అయితే లేదు ఇన్ని రోజుల నుంచి. ఆల్మోస్ట్ ఒక 10 days అయితే బైక్ అయితే మన దగ్గర అయితే లేదు. వెహికల్ ఇచ్చిన తర్వాత కానీ రిజల్ట్ లేకుండా మనీ ఊరికనే అయితే వచ్చేసాం. నేనైతే సెకండ్ టైం అయితే పెట్టేస్తాను. వెహికల్ అయితే బాగా చేస్తానని చెప్పారు. వెహికల్ అయితే బాగా అయిపోవాలని చెప్పి కోరుకుంటున్నా. వెహికల్ అయితే బాగా అయిపోతే మనకు మనం లాంగ్ ట్రిప్ అయితే ప్లాన్ చేస్తున్నాం. వెహికల్ కండిషన్ బాగా అయిపోతే మనకు వంశీ అన్న నేనైతే లాంగ్ ట్రిప్కి అయితే వెళ్తున్నాం. అది ఎక్కడికి ఏందనేది మీకు అనేది సస్పెన్స్ అనమాట. ఆల్మోస్ట్ లాంగ్ ట్రిప్ అంటే ఒక ఉంటుంది అనుకోండి, ఒక లాంగ్ డేసే. అది ఎన్ని డేస్ కూడా చెప్పలేము అనమాట. మన చేతిలో ఉండదు కదా ఎన్ని రోజులు అని చెప్పి. ఛానల్ అయితే వీడియోస్ అయితే డిలే అవుతున్నాయి కదా. దాని రీజన్ ఏంటంటే 4 days నుంచి అయితే మన నెల్లూరులో అయితే వాన్ అయితే దుమ్ము దులిపేస్తుంది అనమాట. సో మనం బయటికి వెళ్ళడానికి ఛాన్స్ అయితే లేదు. దానికోసం అయితే బ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు. సో ఇప్పుడైతే మనం పొదలకూరులో అయితే ఉన్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే మన చైన్ అయితే లూజ్ అయితే అయిపోయింది. ఇక్కడ చైన్ అయితే టైట్ చేయించేసి ఇంకా మన సమీర్ బ్రో వెహికల్కి వచ్చేసి వెనక స్టాండ్ అయితే లూజ్ అయిపోయింది. ఆ బోల్ట్ ఒకటి అయితే టైట్ చేసేయాలి. దానికి ఏంటంటే చైన్ అయితే ఫుల్ అయితే లూజ్ అయిపోయింది. చూస్తున్నారు కదా, చాలా లూజ్ అయిపోయింది. ఇప్పుడు మన దానికి చైన్ అయితే టైట్ చేపించేసి ఇంకా ఇక్కడ నుంచి అయితే బయలుదేరేద్దాం. లేదు పెట్టుకోలేను. మన వెహికల్కి అయితే చైన్ టైట్ అయితే అయిపోయింది. ఇంకా ఇక్కడ నుంచి అయితే బయలుదేరేద్దాం. పొదలకూరు ఎంటర్ అవ్వగానే ఇక్కడే ఉంది షాప్ అయితే. సో ఇదంతా పొదలకూరు సెంటర్ అనమాట. ఇది ఇక్కడ Z అయితే ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ నుంచి కొద్దిగా రైట్ కానీ వెళ్తే మటుకు బస్ స్టాండ్ అయితే వస్తుంది. ఇక్కడ సినిమా హాల్ అయితే ఉంది చూసారా. సో ఇదే బస్ స్టాండ్ అనమాట, పొదలకూరు బస్ స్టాండ్. రైట్ సైడ్ అయితే చూస్తున్నారు కదా, ఇదంతా బస్ స్టాండ్ ఇది. ఓ ఓ ఓ వంశీ అన్న వెనక నీళ్ళు అయితే ఎగర కొట్టుకొని వెళ్తా ఉన్నాడు, చూస్తున్నారు కదా. టైర్ జారుతుంది నా వెహికల్ది, వెనక టైర్లు అస్సలు వాలేదు కదా. ఓ ఓ అన్నా ఆర్టీసీ అన్నా. గైస్ మీకు చాలాసార్లు నేను అడగదాం అనుకుంటా కానీ అడగకుండా మర్చిపోతా ఉంటా. నా డ్రైవింగ్ ఎట్లా అనిపించిందో మీకు కింద అయితే కామెంట్ చేయండి. లేదు మీరు ఎట్లా చెప్పినా కానీ నేను ఓకే, బ్యాడ్గా చెప్పినా గుడికి చెప్పినా కానీ నాకు అర్థమైపోద్ది అనమాట. నా డ్రైవింగ్ నాకు అర్థం కాదు, ఎందుకంటే అట్లా డ్రైవ్ అయితే చేస్తాను నాకు తెలుసు. కానీ మీకు ఎట్లా అనిపిస్తుందో చెప్పండి, గుడ్డా బ్యాడా కింద అయితే కామెంట్ చేయండి. నేను కార్నరింగ్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా అయితే చేయాలి. నేను నా వెహికల్ ఫ్రంట్ టైర్ అరిగిపోయింది, బ్యాక్ టైర్ కూడా అరిగిపోయింది. ఓ ఓ అన్న గతుకులు. యశ్వంత్ అయితే దూసుకొని వస్తా ఉన్నాడు వెనక నుంచి. మనం కూడా అట్టే వెళ్తున్నాం కానీ ఇట్లాంటి ఊర్లలో వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ పెద్దోళ్ళ రియాక్షన్ చూద్దాం ఎట్లుంటుందో. యశ్వంత్ ఏనా రియాక్షన్? నాకు తెలిసి తిట్టుకుంటా ఉంటారు నా పెద్దోళ్ళు అక్కడ చూసిన వాళ్ళు అందరూ. తాతోళ్ళు కానీ చూశారు, ఏనాయన అట్లా వెళ్ళకపోతే అనుకుని ఉంటారు. మనం అయితే నార్మల్గా అయితే ఎలా అని తెలుసు కదా మీ అందరికీ. నా వెనక యశ్వంత్ చూడండి ఎట్ట దూసుకొని వస్తున్నాడు, దూసుకెళ్తుంటా. 390 ఇక్కడైతే హెవీగా అయితే గుండ్లు ఉన్నాయి, దీన్ని నమ్మకూడదు ఈ రోడ్లని. మనం అయితే జాగ్రత్తగా హ్యాండిల్ అయితే గట్టిగా అయితే పట్టుకోవాలి మనం. సో ఇక్కడ అయితే చూస్తున్నారు కదా హెవీగా అయితే ఉంది ఇక్కడ చెట్లంతా. మనం ఒక వీలీ అయితే చేద్దాం. ఇక్కడ చింతపండు చెట్టు కింద వీలీ.
వ్యూస్ అయితే సూపర్ ఉన్నాయి ఇక్కడ వరకు. ఫ్రంట్ ఎట్లున్నాయో నాకైతే తెలియదు. మనం అయితే జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. నేనైతే హ్యాండిల్ అయితే వదలను ఎట్టి పరిస్థితిలో, గట్టిగా అయితే పట్టుకుంటా. సడన్ గా కానీ గుంటలు వచ్చేసినా కానీ మనం ఏం చేయాలంటే హ్యాండిల్ అయితే గట్టిగా అయితే పట్టుకోవాలా, హ్యాండిల్ ఇటు షేక్ కాకుండా. నా బైక్ అయితే 4 బేరింగ్లు కానీ పోయాయి చూడండి, హ్యాండిల్ అయితే షేక్ అయిపోద్ది. అట్లనే చూపిస్తా చూడండి, చూసారా నా బైక్స్ హ్యాండిల్ అయితే చూడండి ఎట్లా షేక్ అవుతుందో. ఇట్లా షేక్ అవుతున్నప్పుడు హ్యాండిల్ కానీ వదిలితే ఏమైనా ఉంది, ఇంకా ఇంకేం లే, అంతా అస్సం అంతా. స్పీడ్ బ్రేకర్లు ఎక్కువ ఉన్నాయి మనకి. స్పీడ్ బ్రేకర్లు చూస్తే ఊపి వస్తుంది, మనకి వీలు చేయాలనిపిస్తుంది. వంశీ అన్న యశ్వంత్ అయితే పోటీలు పెట్టుకుని అయితే వెళ్తున్నారు. మనం ఏం తక్కువ, మనం కానీ పోటీ వాళ్ళకన్నా ముందే వెళ్దాం. ఇప్పుడు మనం ఇంతకన్నా స్పీడ్ పోతే ఇక్కడైతే కంట్రోల్ కాదు. చాలు 138 స్పీడ్, టాప్ స్పీడ్ 138 అయితే వెళ్ళాను. దీనికన్నా స్పీడ్ వెళ్ళకూడదు ఇక్కడ. ఈ స్పీడ్తోనే వీళ్ళనైతే క్రాస్ చేస్తా చూడండి. యశ్వంత్ బాయ్ బాయ్, ఒకటి నాతో రేసు. యశ్వంత్ రేస్ పిలుస్తున్నాడు నాతో. ఇప్పుడు దాకా నా డ్రైవింగ్ చూడలే నువ్వు. నా డ్రైవింగ్ చూస్తే రేసు పిలవు ఏ కానీ సెకండ్ గేర్లో ఉంది. రెడీ 1 2 3. అయ్యా అది 390 అయ్యా అది. ఓ వెళ్ళిపోతున్నాడు యశ్వంత్, చుక్కలు వెళ్తున్నాడా. ఓ కమాన్ బర్రీ బాయ్ బర్రీ. ఓ నేను 120 వెళ్ళినప్పటికి యశ్వంత్ 140 అయితే క్రాస్ చేసాడు. వంశీ అన్న క్రాస్ చేసా. వంశీ అన్న 120 స్పీడ్ లో ఉన్నాడు. బాయ్ వంశీ అన్న, జరుకో యశ్వంత్ బాయ్. సో గైస్ ఇప్పుడైతే మనం దాసరపల్లిలో అయితే ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే ఒక 15 కిలోమీటర్స్ అయితే ఉంది పెంచులకోన. సో వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. పోను అయితే కొత్తగా అయితే అనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ మనం అయితే పెంచులకోన దగ్గరికి అయితే వచ్చేసాం. సో మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే గూడూరు అయితే వచ్చేస్తుంది, రైట్ తీసుకుంటే పెంచులకోన వెళ్ళే వే అనమాట. సో ఫైనల్గా అయితే మనం పెంచులకోనకి అయితే వచ్చేసాం. ఇది ఎంట్రన్స్ గేట్ అనమాట. ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తుంది. నా గురించి తెలుసు కదా ఎట్లా తీసుకెళ్తాను వెహికల్ని. ఇప్పుడు వీలు చేసుకుంటూ వెళ్తా. ఇప్పుడు నేను అందరూ వెహికల్ పైకి పోదు, వద్దు అంటున్నారు. మనం చూస్తా ఉన్నావు, వీలు చేసుకుంటూ వెళ్తాను. నమ్మరు, నేను వీలు చేసుకుంటూ వెళ్తా అంటే నమ్మరు. కింద చూడండి ఫ్లాట్ ఎట్టుందో. వంశీ అన్న భయపడుతున్నాడు. నేను అన్నకి మాట ఇచ్చా, అన్న వీలు చేసుకుంటూ వెళ్తానా అని చెప్పి. నమ్మలా అన్న. ఇప్పుడు నమ్మునా, ఇప్పుడైనా నమ్మునా వీలు చేసుకుంటూ వెళ్తా అంటే. చెప్పిలా ఫ్లాట్గా ఉంటుంది పైన. ఓ ఎట్లుందా. అది ఇంకా మనం పైనుంచి కింద అయితే పార్కింగ్లో అయితే పెట్టేసాం. ఇంకా నడిచి అయితే వెళ్ళిపోదాం పైకి. నా నీళ్ళు తాగేస్తున్నా, జలుబు వస్తుందా, తీగుంది. విరాట్ కోహ్లీ తాగే ఆ బ్రాండ్ ఏదో నాకు తెలీదు. ఆ బ్రాండ్ కంటే ఇదే ప్యూరిఫై, చాలా ప్యూరిఫైగా అయితే ఉంది. చూసారు కదా. నా ఏం చేస్తున్నా నా జాగ్రత్త మట్టుకు అంతే. ఇంకా అయ్యా హెవీ రిస్క్ చేస్తున్నా. Cleveland, Ohio. USA అంటున్నారు తాత అయితే. United States. బాయ్. డ్రోన్ పంపించేసాం. ఇక్కడ చూస్తే వాన అయితే హెవీగా అయితే పడతా ఉంది. ఏమైందా, వస్తుందా, జీపీఎస్ పోయిందా? అబ్బా దిగుతుందా? చెట్లు ఇట్రాని కనిపిస్తుంది. వచ్చేసింది ఏం కానీ తగ్గిపోయింది వర్షంగానే. నా టెన్షన్ నా కంట్రోల్ కావట్లేదు. అది ఎట్టంటే అటు వెళ్ళిపోతా ఉంది. కంట్రోల్ కావట్లేదా? మనోడు పట్టుకోలేము బ్రో. దాన్ని ఇట్లా పట్టుకొని ఇట్టు తిప్పేయాలి దాన్ని. ప్రాణాలు పోయి వచ్చాయా? తడిచిపోయిందా మొత్తం? డ్రోన్ అంతా తడిచిపోయింది. ఎంత పెద్ద వర్షం. ఫైనల్గా మనం పెంచులకోన వాటర్ ఫాల్స్ ఎండింగ్ దాకా అయితే వచ్చాం.
లైట్ ఫెయిల్ అయితే అయిపోయింది. ఇంకా మనం ఇంకా 5 minutes 10 minutes ఉండి రిటర్న్ వెళ్ళిపోదాం. అన్నతారు లేవాలండి ఇక్కడ కాలేదు ఎక్కడైతే ఉన్నాడు ఎప్పుడైతే ఇక్కడ ఉన్నాడు చూశారు కదా మన పరిస్థితి మొత్తం తడిచిపోయాం అనమాట. మేమైతే మునగలేదు, అయినా తడిచిపోయాం. ఇంకా వెళ్ళిపోతాం ఇంకా